हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం తినే ఆధునిక ఆహారం మన శరీరంలో మనకు తెలియకుండానే చెడు కొలెస్ట్రాల్తో నింపేస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో చేరి రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. దాంతో చాలా చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అలా గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు మనం వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది. కొలెస్ట్రాల్ని తగ్గించడానికి వెల్లుల్లి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెల్లుల్లి మన వంటింట్లో ఉంటుంది, కానీ వెల్లుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలామందికి తెలీదు. మనకు మేలు చేసే ఔషధాలలో వెల్లుల్లి చాలా కీలకమైనది. వెల్లుల్లిని మనం వంటల్లో రుచి కోసం వాడుతాం. దానిలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెల్లుల్లి చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, రాగి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వెల్లుల్లిలో అలిసిన్ అనే ఒక చురుకైన సమ్మేళనం ఉంటుంది. ఇది ఘాటైన వాసనకు కారణం అవుతుంది. అలాగే మనకు శరీరంలో కొన్ని సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా శక్తివంతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయటంలో వెల్లుల్లి కీలకమైన పాత్రను పోషిస్తుంది. రోజుకు 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. లేదా మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో వేడివేడి అన్నంలో 2 వెల్లుల్లి రెబ్బలను పెడితే కాస్త మగ్గుతాయి. వాటిని అలా కూడా తినవచ్చు. లేదు పచ్చి వెల్లుల్లి తినటం కష్టం అనుకుంటే కూరల్లో వెల్లుల్లిని వేసుకుని తప్పనిసరిగా తినాలి. ఆ విధంగా ప్రతిరోజు 2 వెల్లుల్లి రెబ్బలను తింటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ సమస్య అనేది తగ్గుతుంది. కొలెస్ట్రాల్ సమస్య వచ్చిందంటే చాలా రకాల సమస్యలు వచ్చేస్తాయి. అందువల్ల వెల్లుల్లిని తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొవ్వు కరిగించి రక్తం పలచగా ఉండేలా చేస్తుంది. రక్తనాళాల్లో గడ్డలు లేకుండా రక్త సరఫరా బాగా సాగేలా చేస్తుంది. కొంతమంది వెల్లుల్లి రెబ్బలను పరగడుపున తినాలి అంటారు. పరగడుపును కూడా తినవచ్చు. అయితే కొంతమందికి పరగడుపున తినటం వలన గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం భోజనం టైంలో కూడా తీసుకోవచ్చు. ఏదో విధంగా ఏదో ఒక రూపంలో రోజుకు 2 వెల్లుల్లి రెబ్బను ఖచ్చితంగా ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ సమస్య తొలగిపోతుంది. అంతేకాకుండా డయాబెటీస్ వంటి సమస్యలు కూడా ఉండవు. ఈ రోజుల్లో చాలామంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. కొంతమందికి వెల్లుల్లి వాసన పడదు. అయినా సరే అలవాటు చేసుకుంటేనే మన జీవనశైలి బాగుంటుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా